హలో ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ శివాని మొగసాటి. మనం రెస్టారెంట్స్కి వెళ్ళి ఫస్ట్ ఆర్డర్ చేసే స్టార్టర్ని ఈజీగానే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూపిస్తా. ఇదైతే పన్నీర్ మెజెస్టిక్ అండి. ఫస్ట్ అయితే నేను దీనికోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలానే 2 టేబుల్ స్పూన్ వరిపిండి, నెక్స్ట్ అయితే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. మనకి స్టార్టర్స్ అంటే కొంచెం గరంగా, కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, కొంచెం టేస్టీగా ఉండాలి కదా. సో దానికోసం అయితే నేను మసాలా పౌడర్ తీసుకున్నా, అలాగే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ అయితే బిర్యానీ మసాలా కూడా ఉంటుంది కదా, అది కూడా వేసానండి, గరం మసాలా. అలానే కొంచెం కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా ఎక్కువ వేయకూడదు, కొంచెం 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఓరిగానో స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా నేను యాడ్ చేశాను. అండ్ ఇంకా ఎక్స్ట్రా స్పైస్ కోసం హాట్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశానండి నేను. మనకి సూపర్ మార్కెట్స్లో దొరికే మిల్కీ మిస్ట్ క్రీమ్, ఇది వేయడం వల్ల కొంచెం సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్నైతే నేను 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇంట్లో ఉన్న పెరుగు సరిపోతుంది, కాకపోతే నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కాబట్టి అది కూడా టేస్ట్ చేద్దామని అయితే వేశాను. అలానే ఇంట్లో ఉన్న ఫ్రెష్ కర్డ్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ నేనైతే ఇది ప్రిపేర్ చేసేసానండి. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ పీస్ అయితే తీసుకున్నా. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో నేనైతే ఎక్కువ తీసుకోలేదు, 250 గ్రామ్స్ వచ్చేటట్టు తీసుకున్నాను. మనం తీసుకున్న పన్నీర్ని ఇలా చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. చూడ్డానికి స్లేట్ పెన్సెస్లా భలే ఉన్నాయి. ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి, పన్నీర్కి మనం తయారు చేసుకున్న పేస్ట్ అంతా పట్టేటట్టు మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఒక ప్యాన్ తీసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని అయితే వేసాను, 3 టేబుల్ స్పూన్ వరకు. వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని అయితే ఇలా వేపించుకోవాలి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుని డైరెక్ట్గా తినలేం కదా, సో గ్రేవీ అయితే తయారు చేసేసుకుందాం. నెక్స్ట్ ఆ గ్రేవీ తయారు చేసుకోవడం కోసం నేనైతే కొన్ని ఐటమ్స్ తీసుకున్నా. అవే 2 ఉల్లిపాయలు, 1 క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి. ఫస్ట్గా మనం ఇందాక పన్నీర్ ఫ్రై చేసుకుందాం కదా, అదే ఆయిల్లో చిన్న పీసెస్గా ఇవన్నీ కట్ చేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం గ్రేవీకి తయారు చేసుకున్నాం కదా, సో చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అక్కడక్కడే తగిలి మనకు భలే టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా. చూసారు కదా, ఇవైతే బాగా ఆయిల్ అయితే ఫ్రై అవుతున్నాయి, కలర్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం చేంజ్ అవుతున్నాయి. అలా చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా గ్రేవీ కోసం కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దానికోసం నేను 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని వాటర్ యాడ్ చేసి ఇందులో కలిపాను. నెక్స్ట్ అయితే టమాటా సాస్ వేసుకున్నాను. మనం కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎందుకని నేనైతే అవి అవాయిడ్ చేసేసాను. సో గ్రేవీ మనకు ప్రిపేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే ఈ పన్నీర్ పీసెస్ని అందులో వేసుకోవాలండి. వేసి పన్నీర్కి మొత్తం ఈ గ్రేవీ అంతా పట్టేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి పన్నీర్ మెజెస్టిక్ ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం. సో దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో నేనైతే ఈ కసూరి మేతి ఉంటుంది కదా, కసూరి మేతి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను ఎక్స్ట్రా టేస్ట్ కోసం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.